డిగ్రీ ఆన్లైన్ విద్యలో భాగంగా విద్యార్థులకు ప్రస్తుతం కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పాఠాలు నేర్చుకునేందుకు రాజనీతి శాస్త్రంలోని కొన్ని పాఠాలను చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాజ్య అవతరణ సిద్ధాంతాలు, అందులో సామాజిక ఒడంబడిక సిద్ధాంతం టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. మొదటి సెమిస్టర్ డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉపయోగపడేటువంటి పాఠం. ఇక మనం టాపిక్లో వెళ్ళిపోతే రాజ్య అవతరణ సిద్ధాంతాలు, సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. రాజ్యం ఎలా ఆవిర్భవించింది అనేటువంటి విషయంలో రకరకాలైనటువంటి సిద్ధాంతాలను మనం చెప్పడం జరిగింది. రాజ్య ఆవిర్భావానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే ఒక్కొక్క సిద్ధాంతం ఒక్కొక్క రకమైనటువంటి విషయాల గురించి చెప్పడం జరిగింది. అయితే రాజ్య అవతరణకు సంబంధించినటువంటి సమాచారం నాటి సమాజంలో అప్పటి ఉన్నటువంటి మానవుడు మనకు అందించలేదు. దానికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు కూడా లేవు. కానీ కొంతమంది రాజనీతి తాత్వికులు, తత్వవేత్తలే ఈ రాజనీతి సిద్ధాంతాలను ఊహించి చెప్పడం జరిగింది. అలా వారు చెప్పినటువంటి సిద్ధాంతాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఈ ఊహాజనితమైనటువంటి సిద్ధాంతాలు 4 రకాలు. 1 దైవ దత్తాధికార సిద్ధాంతం, 2 బల ప్రయోగ సిద్ధాంతం, 3 మాతృస్వామిక అలాగే పితృస్వామిక సిద్ధాంతాలు. అంటే 2 వేరు, మాతృస్వామిక సిద్ధాంతం, పితృస్వామిక సిద్ధాంతం. ఇక 4వది సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. ఆయన పేర్కొన్నటువంటి అంటే ఇప్పుడు చెప్పినటువంటి 4 సిద్ధాంతాలు, దైవదత్తాధికార సిద్ధాంతం, బల ప్రయోగ సిద్ధాంతం, మాతృస్వామిక పితృస్వామిక సిద్ధాంతం, అలాగే సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలన్నీ ఊహాజనిత రాజ్యావతరణ సిద్ధాంతాలు అంటాం. వీటికి చారిత్రక ఆధారాలు లేవు. రాజ్యంలో ఎందుకు మానవుడు నివసిస్తున్నాడు, రాజ్యాధికారానికి ఎందుకు బద్ధుడై ఉన్నాడు అనే ప్రశ్నలకు పై 4 ఊహాజనిత సిద్ధాంతాలు 4 రకాలైనటువంటి సమాధానాలు ఇచ్చారు. ఈ సిద్ధాంతాలన్నీ వాస్తవికత కాకుండా ఊహాజనితమైనటువంటి ఆలోచనల ప్రకారం వచ్చినటువంటి సిద్ధాంతాలుగా చెప్పవచ్చు. కాబట్టి వీటికి పెద్దగా ప్రాముఖ్యత లేదని చెప్తాం. ఇక దైవదత్తాధికార సిద్ధాంతం అంటే ఏంటంటే ఒకసారి మనం డిస్కస్ చేసి మన టాపిక్లలో ఒక ఉదాహరణ చెప్పుకుంటూ టాపిక్లో వెళ్ళిపోతాం. దైవదత్తాధికార సిద్ధాంతం ఏంటంటే రాజు దైవాంశ సంభూతుడు. అంటే రాజ్యం అనేది, రాజు అనేటువంటిది సృష్టి దేవుడి వల్ల జరిగింది. రాజ్యాన్ని పరిపాలించడానికి రాజు దేవుని యొక్క అనుమతితో భూమి మీదకి వచ్చాడు. అందుకే రాజు భూమి మీద దేవుని యొక్క ప్రతిబింబం అని చెప్పి జేమ్స్ మొదటి ప్రభు చెప్పడం జరిగింది. అంటే దైవదత్తాధికార సిద్ధాంతం ఏంటంటే దేవుని యొక్క ఆదేశాలకు, దైవికమైనటువంటి ఆదేశాలతో రాజు అనేవాడు ఉద్భవించి ఆ రాజు దైవిక అధికారాలను కలిగి ఉంటాడు. అతను దేవునికి, తన మనస్సాక్షికి మాత్రమే బద్ధుడై ఉంటాడు అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మధ్యయుగంలో ఈ దైవదత్తాధికార సిద్ధాంతం విశేషంగా ప్రాముఖ్యతలో ఉంది. ఇక రెండోది మనం చూసుకున్నట్లయితే మన బల ప్రయోగ సిద్ధాంతం. ఈ బల ప్రయోగ సిద్ధాంతం అనేది యుద్ధం కారణంగా రాజు అవతరించాడు అని, ఆ రాజు వల్లనే పరిపాలన మొదలైంది అనేటువంటిది ఈ బల ప్రయోగ సిద్ధాంతం చెప్పుకుంటుంది. ప్రాచీన కాలంలో తెగల మధ్య పోరాటం అనేది జరిగింది. బలమైన తెగ బలహీనమైనటువంటి తెగను జయించేది. ఆ తెగకు నాయకుడైనటువంటి వాడు రాజుగా ఉండేవాడు. అలా బల ప్రయోగం ద్వారానే రాజ్యాధికారం అనేది సిద్ధిస్తుందని చెప్పినటువంటి సిద్ధాంతం బల ప్రయోగ సిద్ధాంతం. డేవిడ్ హ్యూమ్, లీకాక్, జేమ్స్, ట్రాట్స్కీ బల ప్రయోగ సిద్ధాంతాన్ని చెప్పినటువంటి వాళ్ళలో ముఖ్యం. ఇక మూడో దాంట్లో మనం చూసుకున్నట్లయితే మాతృస్వామిక సిద్ధాంతం. మాతృస్వామిక సిద్ధాంతానికి మూలం
కుటుంబం. అంటే కుటుంబం ద్వారానే ఈ మాతృస్వామిక రాజ్యావతరణ సిద్ధాంతం అనేది ఏర్పడిందని చెప్పి మెక్లినాస్, మోర్గాన్, ఎడ్వర్డ్ జేమ్స్ ఈ సిద్ధాంతాన్ని చెప్పినటువంటి వాళ్ళలో ముఖ్యులు. ముఖ్యంగా ప్రైమిటివ్ సొసైటీ 1865 ప్రైమిటివ్ సొసైటీ అనేటువంటి పుస్తకంలో మెక్లినాన్, అలాగే స్టడీస్ ఇన్ యాన్షియంట్ సొసైటీ అనే గ్రంథంలో మోర్గాన్, ఈ హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ అనే గ్రంథంలో జేమ్స్ మాతృస్వామిక కుటుంబం గురించి వివరించడం జరిగింది. వీరి సిద్ధాంతం ప్రకారం కుటుంబానికి తల్లి యజమానురాలు, ఆస్తిపాస్తులు అన్నిటికీ స్త్రీలు వారసులే. బహుభర్తృత్వ విధానం ఆచరణ ఉన్నటువంటి కాలంలో స్త్రీల ద్వారానే ఇది జరిగేది. అనేక దేశాల్లో మాతృస్వామిక కుటుంబాలు విస్తరించడం వల్లనే రాజ్యం ఏర్పడింది అని చెప్పి ఈ సిద్ధాంతం చెప్పడం జరుగుతుంది. ఇంకో సిద్ధాంతం మనం పితృస్వామిక సిద్ధాంతం. వివాహ వ్యవస్థ ద్వారానే కుటుంబాలు వంశాలు తెగలుగా ఏర్పడ్డాయి. వాటి కలయిక వల్ల ఏర్పడిందే ఈ పితృస్వామిక సిద్ధాంతం అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతాన్ని బలపరిచిన వాళ్ళలో హెన్రీ మెయిన్ ప్రముఖుడు. ఈయన తాను రాసినటువంటి గ్రంథాలు యాన్షియంట్ లా 1861, అలాగే ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ 1875లో ఈ గ్రంథాల్లో ఆయన ఈ సిద్ధాంతాన్ని గురించి చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే కుటుంబానికి యజమాని తండ్రి, అతని పైనే కుటుంబ సభ్యులందరూ ఆధారపడి ఉంటాడు కాబట్టి అతనికి కుటుంబంపై సంపూర్ణ అధికారం ఉంటుంది అన్నాడు. అలాగే పురుషుని ద్వారానే బంధుత్వం అనేది సంక్రమిస్తుంది. శాశ్వత వివాహ వ్యవస్థకి ఇది ఒక ప్రధానమైన లక్షణం. అధికారం అనేది ఇక్కడ పితృ సంబంధమైనది అని చెప్పి సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి ఇక్కడ బంధుత్వం అనేటువంటి విషయాన్ని చూస్తూ ఇంటికి పెద్దగా ఉన్నటువంటి తండ్రి ఆధారంగా ఏర్పడినటువంటి సిద్ధాంతమే ఈ పితృ అంటే తండ్రి పెద్దగా ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి. ఇక మనం చివరిలో మనం చెప్పుకుంటున్నటువంటిది ఏంటంటే సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. ఇది ఈరోజు మనకు సంబంధించినటువంటి టాపిక్ లో ముఖ్యమైనటువంటి అంశం, సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. ఇంత ముందుగానే మనం చెప్పినట్టుగా రాజ్య అవతరణకు సంబంధించిన ఊహాగాన సిద్ధాంతాల్లో సామాజిక ఒడంబడిక సిద్ధాంతం ఒకటి. ఇది సామాజిక ఒడంబడిక సిద్ధాంతం ప్రకారం వ్యక్తుల ఒడంబడిక ద్వారానే సామాజిక అవసరాలు తీర్చడానికి మాత్రమే రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అంటే వ్యక్తులు ఒక తమకున్నటువంటి, అంటే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని చెప్పి అరిస్టాటిల్ అన్నట్టుగా మానవుడు సంఘజీవి. అంటే సంఘంతో ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా మానవుడు ఒక ఒడంబడికను, సామాజిక అవసరాల కోసం ఒడంబడికను చేసుకుని రాజ్యాన్ని నిర్మించుకున్నారు అని చెప్తుంది ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. ఇది యాంత్రికమైనటువంటి దృక్పథానికి చెందినటువంటి సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఒక రాజ్యాన్ని కృత్రిమ సాధనంగా పరిగణించింది. ఈ సిద్ధాంతం ఉదార భావాలను వెల్లడిస్తుంది. అంటే వ్యక్తి శ్రేయవాద విషయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇది దైవదత్తాధికార సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే దైవదత్తాధికార సిద్ధాంతం అనేది రాజ్యాధికారం అనేది, రాజ్యం అనేది ఎట్లా ఏర్పడిందంటే దైవ నిర్మితం అన్నది. అంటే దేవుడు రాజ్యాన్ని సృష్టించాడు, ఆ రాజ్యపాలనకు మళ్ళీ తిరిగి అదే దేవుడు ఒక రాజును సృష్టించాడు అని చెప్పి దైవదత్తాధికార సిద్ధాంతం చెప్తే, ఇక్కడ ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం వ్యక్తుల వల్ల ఏర్పడింది అని చెప్పడానికి మనం ఇక్కడ ముఖ్యమైన అంశాలు గుర్తించాలి. అంటే దానికి ఇది పూర్తిగా క్వైట్ అపోజిట్ గా ఉంటుంది కాబట్టి ఇది దైవదత్తాధికార సిద్ధాంతానికి వ్యతిరేకమైనదిగా చెప్పవచ్చు. ఒకసారి మనం సామాజిక ఒడంబడిక సిద్ధాంతం యొక్క అర్థం వివరణను మనం ఒకసారి పరిశీలన చేస్తే, నాటి ప్రాకృతిక వ్యవస్థ అంటే ఆటవిక జీవనం ఉన్నటువంటి సమయంలో, అడవిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ జీవించే ప్రజలు ఒక ఒప్పందం ద్వారా రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఎందుకంటే ప్రాకృతిక వ్యవస్థలో జనాభా అనేది విస్తరిస్తుంది. సామూహికమైనటువంటి వ్యవస్థ అనేది ఏర్పడిన తర్వాత ఘర్షణ వాతావరణం అనేది ఏర్పడదనే ఉద్దేశంతో వాళ్ళు ఒక రాజ్యాన్ని నిర్మించుకున్నారని చెప్పి సామాజిక ఒడంబడిక సిద్ధాంతం వివరిస్తుంది. ఎందుకంటే వ్యక్తికి ఒప్పందం వల్లనే సమాజం అనేది ఆవిర్భవించింది అంటుంది ఈ సిద్ధాంతం. అలాగే ఈ సిద్ధాంతంలో రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతంలో రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రాకృతిక వ్యవస్థ, రెండు ఒడంబడిక. రాజ్య అవతరణకు ముందున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ ప్రాకృతిక వ్యవస్థ అనొచ్చు. ఫస్ట్ది
ప్రాకృతిక వ్యవస్థ అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి సమాజం, ఆధునికమైనటువంటి సమాజానికి ముందు మనిషి అడవిలో జంతువు వలె తిరిగాడినటువంటి స్థితిని మనం ప్రాకృతిక వ్యవస్థ అంటున్నాం. ఈ వ్యవస్థలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవడానికి, ప్రజలు మధ్య ఉన్నటువంటి ఘర్షణ వాతావరణాన్ని తొలగించుకోవడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు. దీనివల్లనే సమాజం, రాజకీయ సమాజం అనేది ఒకటి ఏర్పడింది. ఇలా ఒక ఒప్పందం చేసుకోవడం ద్వారా ప్రజలు పౌర సమాజ ప్రయోజనాలు పొందడం కోసం తమకున్నటువంటి సహజ హక్కులను వదులుకోవడం జరిగింది, అంటే దారాదత్తం చేయడం జరిగింది. ఒప్పందం వల్ల ప్రజలకు ఏం జరిగింది అంటే రాజ్య రక్షణ జరిగింది. తమను తాము పరిపాలించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక రాజ్య వ్యవస్థను పౌరులు ఒక సామాజిక ఒడంబడిక, రాజకీయ ఒడంబడిక చేసుకోవడం ద్వారా దేశంలో రక్షణ పొందడానికి అవకాశం ఏర్పడింది అనేది చెప్పవచ్చు. సామాజిక ఒడంబడిక యొక్క సిద్ధాంత చరిత్రను ఒకసారి చూద్దాం. రాజనీతి సిద్ధాంతం అనేది, అంటే రాజనీతి శాస్త్రం అనేది ఎంత ప్రాచీనమైందో, ఎంత పురాతనమైందో, సామాజిక ఒడంబడిక కూడా అంతే ప్రాచీనమైందిగా చెప్పవచ్చు. పశ్చిమ దేశాలకు సంబంధించినటువంటి, అంటే మనం యూరోప్ ఖండానికి సంబంధించినటువంటి రాజనీతి తత్వవేత్తల యొక్క రచనల్లో ఈ ఒడంబడిక సిద్ధాంతం యొక్క ప్రస్తావన ఉంది. అంటే సామాజిక ఒడంబడిక సిద్ధాంత ప్రస్తావన అప్పటి పశ్చిమ దేశాలకు చెందినటువంటి రాజనీతి తత్వవేత్తల రచనలో మనకు కనపడిందని చెప్పవచ్చు. మన ప్రాచీన భారతదేశంలో, అంటే మన దేశంలో మహాభారతంలోని ముఖ్య గ్రంథం, హిందువులకు ముఖ్య గ్రంథాన్ని రామాయణ మహాభారతాలు ఉంటాయి కదా, అందులో మహాభారతంలోని శాంతి పర్వంలో, అలాగే మనం ప్రాచీన అర్థశాస్త్ర పితామహుడుగా చెప్పేటువంటి కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఈ సిద్ధాంతం యొక్క ప్రస్తావన మనం చూడవచ్చు. అలాగే ప్రాచీన గ్రీకు తత్వవేత్తలైనటువంటి ప్లేటో, అరిస్టాటిల్ ఈ సిద్ధాంతాన్ని గురించి చెప్పారు, కానీ వారు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. వారి యొక్క రచనల్లో, వారి యొక్క భావాల్లో ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం ప్రస్తావన కనపడినప్పటికీ వారు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించలేదు, అంటే సమర్థించలేదు అని చెప్పి మనం చెప్పుకోవాలి. అలాగే రోమన్ న్యాయశాస్త్రంలో కూడా ఈ సిద్ధాంత ప్రస్తావన ఉంది. రోమన్ న్యాయశాస్త్రంలో కూడా ఈ సిద్ధాంత ప్రస్తావన గురించి మనం చర్చించవచ్చు. మధ్యయుగంలోని భూస్వామ్య వ్యవస్థ ఈ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా సమర్థించింది. నేను ఇంతకుముందు చెప్పాను, దైవదత్తాధికార సిద్ధాంతం ఉన్నప్పుడు కూడా భూస్వామ్య వ్యవస్థే ఉన్నది. అప్పుడు ఆచారాల సాంప్రదాయాలు బాగా ఉండేటువంటి పరిస్థితి. ఆచార సాంప్రదాయాల వల్ల మనం అనుకునేటువంటి దైవదత్తాధికార సిద్ధాంతం, బలప్రయోగ సిద్ధాంతం, పితృస్వామిక, మాతృస్వామిక కుటుంబాలు చెప్పాం. ఆ తర్వాత కాలంలో మనం చూసినటువంటి మరొక సిద్ధాంతమే ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం. 17-18 శతాబ్దాల్లో ఐరోపాలో థామస్ హాబ్స్ అనేటువంటి రాజనీతివేత్త, ఈయన 1588 నుంచి 1679 వరకు కొనసాగారు. థామస్ హాబ్స్, అలాగే జాన్ లాక్, ఈయన 1632 నుంచి 1704 వరకు ఈయన యొక్క జీవిత కాలం. అలాగే ఫ్రెంచ్ రాజనీతి తత్వవేత్త అయినటువంటి రూసో 1712 నుంచి 1772 వరకు ఈయన పీరియడ్ చెప్పొచ్చు. ఈ ముగ్గురు సిద్ధాంత, అంటే ఈ ముగ్గురు రాజనీతివేత్తలు ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలను తమ యొక్క రచనల్లో తమ భావాల ఆధారంగా వాటిని వివరించడం అనేది జరిగింది. ఇందులో మనం మొదటగా థామస్ హాబ్స్ యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని మనం ఒకసారి చూద్దాం. థామస్ హాబ్స్ 1588లో జన్మించాడు. ఈయన సహజంగా పిరికివాడు, భయస్థుడు అన్నమాట. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత సంపన్న కుటుంబాల పిల్లలకు ఆయన ట్యూషన్లు చెప్పే ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. సంపన్న కుటుంబాలకు ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అలాగే కొంతకాలం చార్లెస్ టూకు ప్రైవేట్గా ఎడ్యుకేషన్ అంటే విద్యను బోధించినటువంటి పరిస్థితిని చూడవచ్చు. హాబ్స్ ఇంగ్లాండ్లో జరిగినటువంటి అంతర్యుద్ధంలో ప్రభుల పక్షం వాదించాడు. ఏమంటాం, ఇంగ్లాండ్లో జరిగినటువంటి అంతర్యుద్ధంలో ఆయన, అంటే రాచరికానికి వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాటు ఉద్యమంలో ఆయన ప్రభువులను సపోర్ట్ చేశాడు. అంటే నిరపేక్షమైనటువంటి రాచరికాన్ని సమర్థించాడు. నిరపేక్షమైనటువంటి రాచరికం అంటే
అంటే రాజు యొక్క సార్వభౌమాధికారాన్ని ఎవరు అడ్డు చెప్పకూడదు. అంటే రాజు కానీ చక్రవర్తి యొక్క సార్వభౌమాధికారానికి ఎవరు అడ్డు చెప్పడానికి వీలు లేదు. ఇది నిరపేక్షమైనటువంటి అడ్డు చెప్పడానికి వీలు లేనటువంటి సార్వభౌమాధికారం. కాబట్టి రాజు ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తాడు. కాబట్టి రాజు ఆజ్ఞలన్నీ ప్రజలందరూ శిరసావహించాలి అని చెప్పి ఈయన నిరపేక్షమైనటువంటి రాజరికాన్ని సమర్థించడం జరిగింది. ఎందుకంటే ఆనాడు ఇంగ్లాండ్ దేశం యొక్క అంతర్గతమైనటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఈ నిరపేక్ష సార్వభౌమాధికారం మాత్రమే కరెక్ట్ అని చెప్పి ఆయన భావించడం జరిగింది. హాబ్స్ తన జీవిత కాలంలో ఎక్కువ భాగం, ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్తున్నటువంటి సామాజిక ఉడంబడిక సిద్ధాంతకర్త అయినటువంటి థామస్ హాబ్స్ ఎక్కువ భాగం ఆయన ఏం చేశాడంటే విదేశీ పర్యటన, అంటే బాగా టూరిస్ట్ గా అక్కడెక్కడికి తిరుగుతుండేవాడు. అలాగే ఆయన చేసిన రెండో పని ఏంటంటే గ్రంథ రచన, అంటే పుస్తకాలు రాయటం, గ్రంథాలు రాయటం అనేది చేయడానికి ఎక్కువ సమయం ఉపయోగించాడు. ఈ సమయంలో వైజ్ఞానిక రంగం, తత్వశాస్త్రం, నూతన విజ్ఞాన రంగాల్లో వచ్చిన మార్పులు, అంటే ఆ రోజు ఆనాటి సమకాలీనటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి మార్పుల్లో హాబ్స్ లో రాజనీతి సిద్ధాంతాన్ని ఎక్కువగా ప్రభావితం చేయడం జరిగింది. ఆయన యొక్క రచనలో ఇది చాలా స్పష్టంగా మనకు చూడవచ్చు. అందుకే సామాజిక ఉడంబడిక సిద్ధాంతాన్ని క్రమబద్ధంగా ప్రతిపాదించిన వారిలో థామస్ హాబ్స్ అగ్రగణ్యుడు అంటాం. ఈయన సిద్ధాంతాన్ని అతడు తను 1651లో ప్రచురించినటువంటి ముఖ్యమైనటువంటి పుస్తకం ఏదైతే ఉందో లెవియథాన్ అనేటువంటి గ్రంథంలో సామాజిక ఉడంబడిక సిద్ధాంతాన్ని గురించి ఆయన చాలా చక్కగా వివరించారు. ఇక థామస్ హాబ్స్ యొక్క రచనను ఒకసారి మనం పరిశీలిస్తే 3 ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఈయన రచించాడు. ది కార్పోరో పొలిటికో అనేటువంటి గ్రంథం ఒకటి, తర్వాత డిసీవ్ అనేటువంటి పుస్తకం, ఇది 1642లో రాశాడు. ఇక ఇప్పుడు మనం ఇంతకు ముందే చెప్పాం లెవియథాన్ అనేది రాసినటువంటి పుస్తకం చాలా ప్రముఖమైనది. ఈ లెవియథాన్ గ్రంథంలోనే ఆయన సామాజిక ఉడంబడిక సిద్ధాంతాన్ని గురించి చెప్పటం జరిగింది. హాబ్స్ సామాజిక ఉడంబడిక సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటి అంశాలను మనం చూసినట్లయితే ప్రాకృతిక వ్యవస్థ ఎలా ఉంది అనేది హాబ్స్ యొక్క భావాల ఆధారంగా మనం చూసుకున్నట్లయితే థామస్ హాబ్స్ భావాల ప్రకారం ప్రాకృతిక వ్యవస్థ అనగా మానవుడు సమాజానికి బాహ్యంగా, అంటే దూరంగా ఉన్నటువంటి స్థితి. ఇది సామాజిక రాజకీయ జీవనంలో ఇంకా మానవుడు ప్రవేశించినటువంటి దశ. మానవుడు సమాజంలోకి రాజకీయ వ్యవస్థ గురించి అవగాహన లేనటువంటి దశ, అంటే ఒక ఆటవిక జంతువు వలె నివసించినటువంటి దశ. ప్రాకృతిక వ్యవస్థ వివరించే ముందు హాబ్స్ మానవ స్వభావం ఎట్లా ఉంటుందో చెప్పాడు. అంటే మన ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు ఎలా ఉన్నాడు అంటే ఆటవిక జంతువు వలె ఉన్నాడు అని అంటున్నాం. అది ఎప్పటి ముందు సమాజం అనేది, రాజకీయ సమాజం అనేది ఏర్పడక ముందు ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనం చెప్తున్నాం. అలాగే ఆయన ఈ ప్రాకృతిక వ్యవస్థల గురించి చెప్పేటప్పుడు ముందు మానవ స్వభావాన్ని గురించి వివరించాడు. మానవుడు సహజంగా స్వార్థపరుడు, క్రూరుడు, ఎల్లప్పుడూ తన భద్రతను గురించి, సెల్ఫిష్నెస్ అన్నమాట, తన సంక్షేమం గురించి మాత్రమే తాపత్రయపడేవాడు. మనుషులందరూ సహజంగా మేధస్సులో శరీరపరంగా, అంటే ప్రతి మనిషి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇంచుమించు సమానమైనటువంటి శక్తిని కలిగి ఉంటారు. అంటే కొంతమంది శారీరకంగా బలోపేతంగా ఉంటే కొంతమంది మానసికంగా బలోపేతం ఉంటారు. ఏదో ఒకమైనటువంటి శక్తి వల్ల ఈ వ్యక్తులందరూ కూడా సమానంగా ఉండే పరిస్థితి ఉంటుంది అన్నాడు. మానవు యొక్క స్వతహా సిద్ధమైనటువంటి గుణం ఏదైతే ఉందో అది, ఆ గుణం వలనే సంఘర్షణ అనేది ఏర్పడడానికి కారణం అని చెప్పి థామస్ హాబ్స్ పేర్కొన్నాడు. అందుకే మానవుడు దురాలోచన కలిగినటువంటి ప్రాణి, ప్రాకృతిక నీచమైనటువంటి జంతువు అని చెప్పి థామస్ హాబ్స్ పేర్కొనడం జరిగింది. పోటీ తత్వం, అధికార దాహం, పిరికితనం, అధిక గౌరవం, హోదాల కోసం ప్రాకులాడటం మొదలైనటువంటి సంఘర్షణలు సామాజిక ఒడంబడికలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించాయని చెప్పి చెప్పవచ్చు. మానవుల మధ్య సంబంధాలు పరస్పర అపనమ్మకం, ద్వేషంతో కూడుకుని ఉంటాయి అన్నాడు. మానవుల మధ్య యొక్క సంబంధాలని, ఒకరికొకరి మధ్య సంబంధాలన్నీ కూడా అన్ని కూడా ఎట్లా ఉంటాయంటే అపనమ్మకం, ఒకటి మీద ఒకటికి సరైనటువంటి నమ్మకం ఉండదు. అలాగే ద్వేషం అనేది ఉంటుంది అని చెప్పి అన్నాడు. అలాగే
మానవ స్వభావంలో ఈ మౌలిక లక్షణాల ఆధారంగా హాబ్స్ ప్రాకృతిక వ్యవస్థను కొనసాగించడం అనేది జరిగింది. చూడండి, మానవుడి యొక్క ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు అడవిలో ఒక జంతువు వలె, ఒక మృగం వలె జీవించాడు. ప్రాకృతిక వ్యవస్థ ఒక దుర్భరమైనటువంటి స్థితి. ప్రతి వ్యక్తికి మరొక వ్యక్తితో వైరం ఉండేది, ఘర్షణ ఉండేది. ఏదో విషయంలో వ్యక్తులు అనే వాళ్ళు ఘర్షణ పడుతుండే వాళ్ళు. ఇక్కడ యుద్ధం ఒక అనివార్య పరిస్థితి. యుద్ధం అనేది ఖచ్చితంగా అనివార్యంగా ఏర్పడే స్థితి. మంచికి చెడుకి మధ్య వ్యత్యాసం లేకుండా ఆటవిక న్యాయం అమల్లో ఉండేది. ప్రాకృతిక వ్యవస్థలో మనుషులకు కొన్ని సహజ హక్కులు, అలాగే సహజ స్వేచ్ఛలు ఉండేవి. ఇక్కడ అంటే మా ప్రాకృతిక వ్యవస్థలో మంచికి చెడుకు మధ్య వైరం ఉండేది, యుద్ధ పరిస్థితులు ఉండేవి, అలాగే ఆటవిక న్యాయం ఉండేది. ఆటవిక న్యాయం అంటే మీ అందరికి తెలుసో తెలియదో, మామూలుగా మనం ఏమంటాం అంటే అడవిలో న్యాయం ఏంటంటే పెద్ద జంతువు అంటే బలమైనటువంటి జంతువు బలహీనమైనటువంటి జంతువు పేతనం చేస్తుంది, అవసరమైతే దాన్ని భక్షిస్తుంది. అలాంటి ఆటవిక న్యాయం అంటే బలవంతుడిదే రాజ్యం అన్నమాట. ఆ బలవంతుడిదే రాజ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అలాగే మనుషులకు కొన్ని సహజ హక్కులు, సహజ స్వేచ్ఛలు ఉండేది. ఆ సహజ హక్కులు అనగా ప్రతి వ్యక్తి మనిషికి తాను పొందగలిగినంత పొందేందుకు, అది కాపాడుకునేందుకు ఉండేటువంటి కనీస హక్కు అన్నమాట. అంటే మనిషికి కావాల్సినటువంటి తన కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఉండేటువంటి సహజ సిద్ధంగా మనం పర్యావరణంలో దొరికేటువంటి కొన్ని రకాలైనటువంటివి తీసుకోవడానికి కావాల్సినటువంటి, అంటే అడవిలో ఉన్నటువంటి అన్ని జంతువులు ఎలా అయితే తన జీవనాన్ని కొనసాగిస్తో అలాగనే తాను కూడా అటవీ జంతువు వలె ఉండడానికి ఉపయోగపడేటువంటి సహజ హక్కు ఉన్నది. ఆ సహజ హక్కు, సహజ స్వేచ్ఛ ప్రతి మానవుడు తన జీవితాన్ని, తన ఆస్తిని రక్షించుకునేందుకు స్వేచ్ఛను కలిగి ఉండటం అని అంటారు. అంటే వ్యక్తి తనకున్నటువంటి అవసరాల ఆధారంగా ఏదైతే ఆస్తిని కాపాడుకుంటున్నాడో అలా ఆస్తిని కాపాడుకోవడం ద్వారా ఆయన స్వేచ్ఛను కలిగి ఉన్నాడు. అలాగే ఈ సహజ హక్కులు మరియు సహజ స్వేచ్ఛ అనేది నిరంతరం యుద్ధ వాతావరణాన్ని, అభద్రతా భావాన్ని అలాగే మరింత పెంచడానికి తోడ్పడ్డాయి. అంటే మనుషుల మధ్య భేదాభిప్రాయాలు రావడానికి ఆస్తులు కారణం, అభద్రతా భావం అనేది ఇక్కడ కారణం అని చెప్పుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనకు పరిశ్రమలు లేవు, వ్యవసాయం, శాస్త్ర విజ్ఞానం అంతకన్నా లేదు, నాగరిక జీవనం లేదు. ముఖ్యంగా మానవుని యొక్క జీవనం దుర్భరమైనటువంటి పరిస్థితితో కూడుకున్నది. నిరంతరం ప్రాణ భయం, పోటీ తత్వంతో మానవుడు ఒంటరిగా, దారిద్ర్యంతో, పశుప్రాయంగా ఒక జంతువు వలె అల్పాయుతో జీవించేటువంటి పరిస్థితి ఉండేది. మానవుడు అడవిలో జంతువు వలె తిరుగాడుతూ అభద్రతా భావంతో దురాలోచన కలిగినటువంటి జంతువుగా ఉండేవాడు, పిరిగివాడిగా ఉండేటువంటి వాడు. అతనికి ఆయుష్ అనేది చాలా చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే ఎవరిని చంపుతాడు అనేటువంటి తెలియని పరిస్థితి. పశుప్రాయమైనటువంటి జీవనాన్ని ఆయన గడిపాడు. ఎందుకంటే అప్పుడు మనం చూసేటువంటి పరిశ్రమలు లేవు, వ్యవసాయం లేదు, నాగరికత అంటే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ లేదు. ఎందుకంటే చదువు, సంస్కారం ఇలాంటి సామాజిక అవగాహన అనేటువంటివి లేకపోవడం వల్ల మనిషి జంతువులే తిరిగాడేటువంటి పరిస్థితి. జంతువు ఆటవిక న్యాయం అమల్లో ఉన్నటువంటి స్థితిలో మనిషి కూడా ఒక ఆటవికమైనటువంటి జంతువుగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక రెండవది సామాజిక ఒడంబడిక, సార్వభౌముడు. సామాజిక ఒడంబడిక, సార్వభౌమత్వం. ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు జీవించడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయని ఇంతకుముందే చెప్పాం. ప్రాకృతిక వ్యవస్థలు అంటే రకరకాలైనటువంటి జంతువులు ఉంటాయి అడవిలో. ఆ జంతువులతో పాటు మనిషి కూడా జంతువులే తిరిగాడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మానవుడి యొక్క జీవనానికి భద్రత అనేది లేదు. నిరంతర యుద్ధ వాతావరణం ఉండి భద్రత లేని జీవిత పరిస్థితుల నుండి బయటపడడానికి ఆయన ఒక ఒప్పందం అనేది, ఒక్కరు లేదా వ్యక్తుల సమూహంతో కూడుకున్నటువంటి సామాజిక ఒడంబడిక అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సామాజిక ఒడంబడిక ద్వారానే సార్వభౌమాధికారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వ్యక్తుల మధ్య ఒడంబడిక చేసుకొని ఆ ఒడంబడిక ద్వారా సార్వభౌమాధికారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మానవులు ఒక అంగీకారానికి వచ్చారు. ఈ ఒప్పందాన్ని ప్రతి వ్యక్తి అందరూ ఒకరితోనూ అంటే ఒకరికొకరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
నన్ను పాలించుకునే హక్కును ఈ ఫలానా వ్యక్తికి లేదా సమూహానికి అప్పగిస్తున్నాను. అదే విధంగా నువ్వు కూడా నిన్ను పరిపాలించుకునేటువంటి హక్కును ఈ ఫలానా వ్యక్తికి లేదా సమూహానికి అప్పగించాలి అనే వ్యక్తులు చేసుకున్నటువంటి ఒప్పందం ఇది అని చెప్పవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ ఫలానా వ్యక్తికి నన్ను పరిపాలించుకునేటువంటి హక్కును ఈ ఫలానా వ్యక్తికి లేదా సమూహానికి అప్పగిస్తున్నాను. అలాగే నిన్ను నువ్వు పరిపాలించుకునేటువంటి హక్కును ఈ ఫలానా వ్యక్తికి లేదా సమూహానికి అప్పగించాలి అని చెప్పి ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తితో చేసుకునేటువంటి ఒప్పందమే సామాజిక ఒడంబడిక. ఈ సామాజిక ఒడంబడిక ద్వారానే సార్వభౌమాధికారం అనేది సృష్టించబడింది. ప్రజలు తమ ఆత్మ రక్షణ హక్కును తప్ప మిగతా అన్ని హక్కులను సార్వభౌముడికి అప్పగించారు, సార్వభౌమత వ్యవస్థకు అప్పగించారు. సార్వభౌముని యొక్క ముఖ్య విధి ప్రజల ప్రాణ రక్షణ హక్కును కాపాడటమే. అలాగే హాబ్స్ ప్రకారం సామాజిక ఒడంబడిక అనేది వ్యక్తుల మధ్య మాత్రమే జరిగింది, కానీ వ్యక్తులకు సార్వభౌమునికి మధ్య జరిగిన ఒప్పందం కాదు. సార్వభౌముడు అనేవాడు ఈ ఒప్పందంలో భాగంగా ఏర్పడినటువంటి వ్యక్తి. సార్వభౌముడు కొన్ని ఒప్పందాల షరతులు అతనికి వర్తించవు. అంటే వ్యక్తులకు వర్తించినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో సార్వభౌముడికి అది వర్తించవు. ఒప్పందం ఫలితంగా సార్వభౌముడికి అపరిమితమైనటువంటి అవిభాజ్యమైనటువంటి అనన్య సంక్రమమైనటువంటి అధికారాలు సంక్రమించాయి. అంటే వ్యక్తులకు మధ్య ఏర్పడినటువంటి సామాజిక ఒడంబడిక ఫలితంగా ఏర్పడినటువంటి ఇంకొక వ్యవస్థే సార్వభౌమాధికార వ్యవస్థ. ఈ సార్వభౌమాధికార వ్యవస్థను మనం నిరపేక్షమైనటువంటి సార్వభౌమాధికార అన్నాం. చూడండి, ఇక్కడ ఈ నిరపేక్షమైనటువంటి సార్వభౌమాధికారం వల్ల ఇది ఎలా ఉంటుంది అంటే అవిభాజ్యమైనది, అనన్య సంక్రామకత్వం గలది అంటున్నాం. అవిభాజ్యమైనది, విభజించడానికి వీలు లేనటువంటి అధికారం ఇది. ఇంకొక వేరే వ్యక్తికి ఉండదు, ఒక సార్వభౌముడికే ఉంటుంది. అనన్య సంక్రామకత్వం గలది, అన్యులకు ఇవ్వడానికి వీలు లేనటువంటిది. అలాగే నిరపేక్షమైనటువంటి అధికారం. ఏ ఒక్కరూ కూడా ఈ సార్వభౌమాధికారం నాకు వర్తించదు, నేను సార్వభౌమాధికి అతీతుడని చెప్పి భావించడానికి వీలు లేదు అని చెప్పారు. ఎందుకంటే వ్యక్తులకు సార్వభౌమాధికారాన్ని ధిక్కరించేటువంటి హక్కు, అధికారం లేదు. ఒప్పంద షరతులు అతనికి వర్తించవు కనుక సార్వభౌమునికి అన్యాయం చేసే అవకాశం ఉండదు. అలాగే సార్వభౌమునికి యొక్క అధికారం నిరపేక్షమైనది, అతని న్యాయాలు అతనే నిర్ణయిస్తాడు. సార్వభౌముని యొక్క ఆజ్ఞలే చట్టం, సార్వభౌముని యొక్క ఆజ్ఞలే ఆదేశాలే ఇక్కడ చట్టాలు. వీటికి ప్రజలందరూ అంటే అప్పటి ప్రజలందరూ కూడా నిబద్ధులై ఉండాలి. సార్వభౌమ ఒప్పందానికి భాగస్థుడు కాకపోవడం వల్ల అతని చర్యలను, ఎందుకంటే ఒప్పందంలో ఈ అంశాలు లేవు అని చెప్పి ఈ చర్యలను ప్రశ్నించేటువంటి అధికారం ప్రజలకు లేదు. సార్వభౌముడు అనుభవించినదే స్వేచ్ఛ. ప్రజలు రెండు విషయాల్లో మాత్రమే స్వేచ్ఛను అనుభవించవచ్చు అని సార్వభౌముడు ఒకటి నిషేధించబడినటువంటి స్వేచ్ఛ. ఒక రకంగా చెప్పాలంటే సార్వభౌమాధికారం యొక్క అధికారం అనేది షరతులతో కూడుకున్నదే. ప్రజల యొక్క ప్రాణాలను రక్షించడం అనే అంశంపై అతనికి అధికారం ఆధారపడి ఉంది. సార్వభౌమాధికారం యొక్క అనేది నిరపేక్షమైనది అనేది కానీ సంపూర్ణాధికారం అనేది కాదు. హాబ్స్ సిద్ధాంతం ప్రకారం సార్వభౌమాధికారానికి సర్వాధికారాలు ఉన్నప్పటికీ అతడు వ్యక్తుల యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాల విషయంలో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. రాజ్యాన్ని, సమాజాన్ని ఉల్లంఘించినప్పుడు మాత్రమే అతను చర్యలు తీసుకోవచ్చు, కానీ వ్యక్తుల యొక్క అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. వ్యక్తుల యొక్క ఆర్థిక వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. అలాగే హాబ్స్ సూచించినటువంటి రాజ్యం నిరపేక్షమైనటువంటి రాజ్యమే అయినా సంపూర్ణాధికారం కలిగినటువంటి రాజ్యం మాత్రం కాదు అని చెప్పవచ్చు. అంటే నిరపేక్షమైన అధికారం కానీ పూర్తిగా సంపూర్ణమైనటువంటి అధికారం కాదు. ఇక రాచరికం అనేది ఆనాటి పరిస్థితులకు ఉత్పన్నమైనటువంటి ప్రభుత్వ విధానంగా ఆయన చెప్పాడు. అంటే అప్పుడున్నటువంటి ఆ మధ్యయుగంలో 17, 18 శతాబ్దంలో అప్పుడున్నటువంటి పరిస్థితులకు నిరపేక్షమైనటువంటి రాజరికమే సరైనదిగా ఆయన భావించాడు. కాబట్టి అప్పటి పరిస్థితులకు అది అనుకూలమైన విధానంగా హాబ్స్ పేర్కొన్నాడు. ఎందుకంటే కులీన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వాల కంటే
రాచరికంలోనే పదవి మరియు అధికారం కోసం పోటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో పాలకులుగా పోటీ పడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాగే కులీన పాలన, కొద్దిమంది పాలనలో కూడా పోటీ అనేది ఉంటుంది. కానీ రాచరికంలో పోటీ అనేది ఉండదు. ఒక వంశానికి మాత్రమే రాజ్యాధిపతం అనేది ఉంటుంది కాబట్టి ఆ వంశానికి చెందిన వాళ్ళే ఎన్నికవుతారు. కాబట్టి అధికారం అనేటువంటి పోటీ అనేది ఉండదు. రాజకీయ కుట్రలు అనేవి చాలా తక్కువగా ఉంటాయని చెప్పి థామస్ హాబ్స్ భావించాడు. అందుకే ఆయన దృష్టిలో రాజరికమే నిర్దిష్టమైనటువంటి ఏకరీతిగా పరిపాలించేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశంగా ఆయన చెప్పటం జరిగింది. అయితే హాబ్స్ చెప్పినటువంటి ప్రాకృతికమైనటువంటి వ్యవస్థ కానివ్వండి, అలాగే సార్వభౌమత్వం సంబంధించి నిరపేక్షమైనటువంటి సార్వభౌమాధికారం కానీ అనేకమైనటువంటి విమర్శలకు గురైంది. ఒకసారి ఈ సిద్ధాంతం హాబ్స్ యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతం ఉన్నటువంటి విమర్శలను చూద్దాం. హాబ్స్ వెలిపించినటువంటి అభిప్రాయాలు ఎన్నో విమర్శకు గురాయి. ముఖ్యంగా ప్రాకృతిక వ్యవస్థకు మానవ స్వభావానికి ఆయన ఇచ్చిన వివరణని కొందరు రాజనీతివేత్తలు తప్పుపెట్టారు. మానవుడు స్వార్థపరుడు అన్నాడు ఆయన, సంఘ వ్యతిరేక అన్నాడు. ఈ విధంగా మానవుని ఒప్పందం ద్వారా సమాజాన్ని ఏర్పరచుకొని శాంతియుతమైనటువంటి జీవితం గడపాలనేటువంటి ఆలోచన ఎలా వస్తుంది? వాడు స్వార్థపరుడే కదా. స్వార్థపరుడు అయినప్పుడు ఎప్పుడు తానే గొప్పవాడు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది, కానీ ఇంకొకటితో తన అధికారాన్ని, తన యొక్క హోదాని ఎలా పంచుకోగలుగుతాడు అనేటువంటి విమర్శ వచ్చింది. అందుకే మానవుడు సంఘ జీవని, సామూహిక జీవితాన్ని కోరుకుంటాడని చెప్పి ఆయన గుర్తించలేదు. అంటే ఆయన స్వార్థపరుడు అన్నాడు. స్వార్థపరుడు అన్నప్పుడు మానవుడు సంఘజీవి ఎలా అవుతాడు అనేటువంటిది ఇక్కడ ఆయన సిద్ధాంతం వచ్చినటువంటి ఒక విమర్శ. అలాగే హాబ్స్ ప్రాకృతిక వ్యవస్థను ఒక దుర్భరమైనటువంటి జీవిత వ్యవస్థగా పేర్కొన్నాడు. అలాగే తదుపరి సామాజిక ఒప్పందం ద్వారా పౌర సమాజం అవతరిస్తుందని అన్నాడు. ప్రాకృతిక వ్యవస్థ దుర్భరమైన జీవితం అన్నాడు, సామాజిక ఒడంబడిక ద్వారా పౌర సమాజం ఆవిర్భవిస్తున్నాడు. కానీ ప్రాకృతిక వ్యవస్థలో వ్యక్తులు ఒప్పందం చేసుకునే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఈ దశలో ఒప్పందం అమలు అనేది చేసే విషయంలో సార్వభౌముడు అనేవాడు లేడు. అంటే మధ్యవర్తి అనేటువంటి వాడు ఎవడు లేడు, అధికారం చెలాయించే వ్యక్తి ఎవడు లేడు. కనుక హాబ్స్ పేర్కొన్నటువంటి ఒడంబడిక అసహజమైనదిగా చెప్పవచ్చు, మరియు అహేతుకమైనది, అంటే సహేతుకమైనది కాదు. కాబట్టి హాబ్స్ వర్ణించినటువంటి ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు నివసించడానికి చెప్పడానికి చారిత్రకమైనటువంటి అధికారాలు లేవు. ఇక రాజ్యానికి ప్రభుత్వానికి మధ్య తేడాను హాబ్స్ గుర్తించలేదు. రాజ్యం వేరు, ప్రభుత్వం వేరు, కానీ ఈయన తేడాను గుర్తించలేదు. రాజ్యం ప్రభుత్వం కంటే అధికమైంది, రాజ్యం యొక్క ఇచ్ఛ ప్రజల ఇచ్ఛ కంటే అధికమైంది. పాలకుడు మరణించిన తర్వాత మాత్రమే రాజ్యం అంతరించిపోదు. అధికారాన్ని మార్చడం అనేది పౌర సమాజాన్ని రద్దు చేయడం కాదు. కాబట్టి ఇది కూడా విమర్శకు గురైంది. అలాగే హాబ్స్ యొక్క ప్రాకృతిక వ్యవస్థను సామాజిక రాజకీయ పూర్వదశగా ఆయన వర్ణించడం జరిగింది. సమాజం అనేది సహజంగా మరియు ఆవశ్యకత వల్ల ఏర్పడింది, కానీ మానవుడు సంఘజీవి కనుక ఒంటరిగా ఉన్నాడని చెప్పి ప్రాకృతిక వ్యవస్థలో జీవించలేదు. అంటే హాబ్స్ ప్రాకృతిక వ్యవస్థలో ఒంటరిగా జీవించలేడు కాబట్టే ఏర్పాటు చేసుకున్నాడు అనేది ఇక్కడ విమర్శ. ఇక థామస్ హాబ్స్ యొక్క చట్టబద్ధమైనటువంటి సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించాడు. చట్టబద్ధమైనటువంటి సార్వభౌమాధికారం నుంచి హాబ్స్ పేర్కొనడం జరిగింది, కానీ రాజకీయ సార్వభౌమాధికారాన్ని అతను గుర్తించలేదు. ఈయన చట్టబద్ధమైనటువంటి సార్వభౌమాధికారాన్ని గుర్తించాడు, కానీ రాజకీయ సార్వభౌమాధికారాన్ని గుర్తించడంలో విఫలమయ్యాడు. అంతేకాకుండా సార్వభౌమునికి అప్పగించినటువంటి చట్టబద్ధమైన అధికారం అనేది సార్వభౌమునికి ఇచ్చినటువంటి చట్టబద్ధమైన అధికారం అనేది నైతిక హక్కులను విస్మరించి ప్రజలను అణిచివేసే వీలు సార్వభౌమానికి కల్పించారు. అంటే ప్రజల యొక్క నైతిక హక్కులను విస్మరించి ప్రజలను అణిచివేసే విధంగా సార్వభౌముడికి అధికారం కల్పించదు. కాబట్టి హక్కుల పట్ల చట్టబద్ధమైన దృక్పథం అనేది రాజనీతి తత్వానికి ఉపయోగపడదని చెప్పి వ్యక్తి శ్రేయవాదైనటువంటి హెచ్జే లాస్కి వివరించడం జరిగింది. చట్టబద్ధమైనటువంటి అధికారం నైతికమైనటువంటి హక్కులను సార్వభౌమాధికారం ద్వారా అడ్డుకోవడానికి వీలు లేదు. ఈయన చెప్పినటువంటి విధంగా ఈయనకి హక్కుల పట్ల చట్టబద్ధమైనటువంటి దృక్పథం అనేది రాజనీతి తత్వానికి ఉపయోగపడదని చెప్పి హెచ్జే లాస్కి పేర్కొనడం జరిగింది. అలాగే హాబ్స్ సిద్ధాంతం రాజ్యం గుర్తించిన హక్కులకు మరియు వ్యక్తి యొక్క అభివృద్ధి కొరకు అసలు రాజ్యం గుర్తించవలసిన హక్కులు ఏమిటి అనే విషయంలో తేడాను చూపించడంలో విఫలమైంది. అంటే
రాజ్యం గుర్తించిన హక్కులకు వ్యక్తి యొక్క అభివృద్ధి కొరకు అవసరమైనటువంటి హక్కులు ఏంటి అనేటువంటి విషయాన్ని గుర్తించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యాడు అనేటువంటి విమర్శ కూడా ఉంది. అలాగే ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ థామస్ హాబ్స్ యొక్క ఈ సిద్ధాంతం రాజనీతి తత్వ విచారణలో ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆనాటి సమాజంలో శాంతి భద్రతలను కాపాడడానికి బలమైనటువంటి సార్వభౌమాధికారం వల్ల అరాచకత్వం ఏర్పడకుండా ఉండడానికి నిరపేక్షమైనటువంటి సార్వభౌమాధికారం హాబ్స్ నొక్కి ఒక్కానించాడు. ఈ రకంగా ఆనాటి పరిస్థితులను ఆయన తన రాజనీతి సిద్ధాంతానికి అనువుగా మార్చుకున్నాడు. నాటి కాల పరిస్థితులకు ఈ సిద్ధాంతం ఎంతో ప్రముఖమైనదిగా మనం చెప్పవచ్చు. ఈ టాపిక్ సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ నెక్స్ట్ జాన్ లాక్, తర్వాత రూసో యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలు ఉంటాయి. ముగ్గురు రాజనీతివేత్తలు 3 రకాలుగా ఈ సిద్ధాంతాన్ని వివరించారు. ముఖ్యంగా హాబ్స్ మాత్రం ఆయన మానవుడు క్రూరుడు, నీచమైనటువంటి జంతువు, అతను పౌర సమాజాన్ని, రాజకీయ సమాజాన్ని ఏర్పాటు చేసుకొని ఒక సార్వభౌమ వ్యవస్థకు ఆయన కారణం అయ్యాడు అని చెప్తున్నాడు. సార్వభౌముడికి కొన్ని నిర్దిష్టమైనటువంటి నిరపేక్షమైనటువంటి అధికారాలు ఉన్నాయి. కొన్ని వ్యక్తిగతమైన అంతర్గత విషయాల్లో, ఆస్తి విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో సార్వభౌముడు నిరపేక్షమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటాడని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే నాటి కాల పరిస్థితుల్లో అరాచకత్వం అనేది అడ్డుకోవాలి అన్నప్పుడు నిరపేక్షమైనటువంటి నియంతృత్వమైనటువంటి సార్వభౌమాధికారం అవసరం. అలాంటి వ్యవస్థ ఉన్నప్పుడే సమాజంలో శాంతి భద్రతలు అనేవి నెలకొల్పడానికి అవకాశం ఉంటుందని చెప్పి హాబ్స్ ఈ సిద్ధాంతాన్ని చాలా నాటి పరిస్థితులకు అనుగుణంగా చక్కగా వివరించాడు. థ్యాంక్ యూ. అందరికీ ఈ విషయంలో ఈ సబ్జెక్ట్ బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి చాలా మంచి సైడ్ పాయింట్స్ తోని ఈ టాపిక్ రాయడానికి అవకాశం. కాబట్టి అందరూ మంచిగా దీన్ని చూసుకొని కొన్ని మార్కులు మంచిగా సంపాదించుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.